విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం ముచ్చెర్ల గ్రామంలో టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని గ్రామస్తులు వెల్లడించారు. గ్రామంలో 100% టీడీపీ సభ్యత్వం నమోదైందనే ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. టీడీపీ నేతలు ఓటర్ లిస్ట్ ఆధారంగా దొంగ సభ్యత్వాలు నమోదు చేశారని ఆరోపించారు. ముచ్చెర్ల గ్రామంలో వైఎస్ఆర్సీపీ బలంగా ఉందన్నారు. గత ఎన్నికల్లో సర్పంచ్తో పాటు ఎంపీటీసీ పదవిని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుందని వెల్లడించారు. మంత్రి నారా లోకేష్ తమ గ్రామానికొస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం ముచ్చెర్ల గ్రామంలో 100% తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు జరిగిందని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. ఈ నెల 7వ తారీఖున అదే గ్రామానికి మంత్రి లోకేష్ కూడా వస్తారనే ప్రచారం జరుగుతుంది. అసలు ముచ్చెర్ల గ్రామంలో 100% టీడీపీ సభ్యత్వం నమోదు అనేది జరిగిందా, లేదంటే ఆ ఊర్లో ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఎన్ని ఓట్లు ఉన్నాయి అనే విషయాలు మనతో మాట్లాడడానికి ఆ గ్రామానికి చెందిన సర్పంచ్ ఉన్నారు, అలాగే ఎంపీటీస్ ఉన్నారు, కొంతమంది గ్రామస్తులు కూడా ఉన్నారు. చెప్పండి, తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్న ప్రచారంలో ఎంతవరకు నిజం ఉంది? 100% తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు అనేది మీ గ్రామంలో జరిగిందా? విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం ముచ్చెర్ల గ్రామ సర్పంచ్గా నన్ను 2021లో ముచ్చెర్ల గ్రామ ప్రజలందరూ కూడా ఏకీగ్రహంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే నా బాడీలో ఉన్నటువంటి 10 మంది వార్డు మెంబర్లు కూడా ఏకీగ్రహంగా అవ్వడం జరిగింది. అలాగే 2022లో జరిగిన ఎలక్షన్లో ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా మా అభ్యర్థి పోటీ చేస్తే మా పార్టీ నుండి టీడీపీ వైఎస్ఆర్సీపీ నుంచి మన అభ్యర్థి ఎంపీటీసీ అభ్యర్థి కూడా గెలవడం జరిగింది. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2011లో పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా మేము అదే పార్టీలో కొనసాగామండి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్సీపీ అంటే మేము రాజశేఖర రెడ్డికి వారసులుగా, జగన్మోహన్ రెడ్డికి సోదరులుగా మేమైతే ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో కొనసాగడం జరుగుతుందంటే, రేపు రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండి ఆ పార్టీకి పనిచేయడానికి మేమంతా మద్దతుగా తెలపడం జరుగుతుంది స్వామి. అయితే ఇప్పుడు సభ్యత్వం అనే కార్యక్రమం ఎలా జరిగిందంటే, ప్రతి ఇంటింటికి అయితే వాళ్ళు టీడీపీ కార్యకర్తలు కానీ, టీడీపీ అభిమానులు కానీ, టీడీపీ నాయకులు కానీ ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళలేదంటే, వాళ్ళు ఏంటంటే ఇన్సూరెన్స్ అని చెప్పేసి అని ఒక ఫోన్ ద్వారా ఒక ఓటీపీ వస్తే 5 ఓటీపీలు వచ్చేటువంటి కార్యక్రమాన్ని లేదు రుజువు చేసుకుని వాళ్ళు సొంత డబ్బులు కట్టుకొని కార్యక్రమాన్ని చేసినటువంటి సభ్యత్వం తప్పితే కానీ, ఇన్సూరెన్స్ అనేది చేశారు తప్పితే కానీ సభ్యత్వం అనేది అయితే ప్రచారానికి అయితే వాళ్ళు వెళ్ళలేదండి. మా ఊర్లో 1400 ఓట్లు ఉన్నాయండి. 1400 ఓట్లు ఫుల్ఫిల్గా వాళ్ళు సభ్యత్వం చేసామని చెప్పేసి పేపర్లో ప్రకటన చేశారు. వాస్తవానికి అయితే మాత్రం అది సభ్యతంగా చేయలేదు. ఇన్సూరెన్స్ అని చెప్పేసి 2 లక్షలు ప్రజల్ని మభ్యపెట్టి ఒక సిమ్కి గాను 250 సిమ్ములతో 260 సుమారు 250 సిమ్ములతో మొత్తం 1400 ఓటీపీలు తీసుకొని ఒక ఓటీపీకి గాను ఒక సిమ్కి గాను 5 ఓటీపీలు ఇంటూ లెక్కండి 1400 సుమారు వస్తుంది. ఇలాగా 280 సిమ్ములతో వీళ్ళు టీడీపీ సిమ్ములు ఏవైతే ఉన్నాయో ఆ వ్యక్తులే ఈ ఓటర్ లిస్ట్ బేస్ చేసుకొని, ఓన్లీ ఓటర్ లిస్ట్, ఆధార్ కార్డు కొంతమంది తీసుకున్నారు, కొంతమంది ఓటర్ లిస్ట్ తీసుకొని ఓటర్ లిస్ట్ బేస్ చేసుకొని ఈ ఓటీపీలు ఎవరెవరి పేర్ల మీద అనేది వాళ్ళకి తెలియదు, ఎవరెవరికి వెళ్ళేదని తెలియదు. ఈ ఓటీపీలు చేసుకుని వాళ్ళ సిమ్ములతో వాళ్ళే ఇదంతా క్రియేట్ చేసి దీన్ని ఒక ఇలాగా ఇంతగా చేశారన్నమాట. ముచ్చెర్ల గ్రామంలో 100% టీడీపీ సభ్యత్వం నమోదు అనేది పచ్చి అబద్ధమని, వైఎస్ఆర్సీపీ ముచ్చెర్ల గ్రామంలో బలంగా ఉందని, గతంలో వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడైన సర్పంచ్ అక్కడ గెలిచారని, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి సుమారు 110 ఓట్ల వరకు కూడా మెజార్టీ వచ్చిందని, అటువంటి గ్రామంలో తెలుగుదేశం పార్టీకి 100% ఏ విధంగా సభ్యత్వం జరుగుతుందని చెప్పి ఇక్కడున్న గ్రామస్తులంతా చెప్తున్నారు. లోకేష్ తమ గ్రామానికి వచ్చినట్లయితే లోకేష్కి వ్యతిరేకంగా కూడా తాము నిరసన చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఎక్కడ 100% సభ్యత్వం జరిగిందో లోకేష్ చూపించాలని చెప్పి ఇక్కడున్న గ్రామస్తులంతా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, ముచ్చెర్ల గ్రామం నుంచి.